ఆ ధౌమ్యుల వారు 108 నామాలు చెప్పారు. ఇది ఎవరో కొంతమందే చదువుకునేవి కావు. ఈ 108 నామములను ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు. ఉదయం వేళ సూర్య భగవానుడికి ఎదురుగుండా నిలబడి ఈ నామములను చెప్పి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహించి సమస్తాన్ని ఇస్తాడు. ఆయన ఇవ్వలేనిదన్నది లేదు. అటువంటి సూర్య భగవానుడి యొక్క నామాల్ని ధౌమ్యుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేసినవి. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పూష, అర్కుడు, సవిత, రవి, గభస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు, భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశువు, శుచి, శౌరి, శనైశ్చరుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, స్కందుడు, వరుణుడు, యముడు, వైద్యుతాగ్ని, జఠరాగ్ని, ఇంధనాగ్ని, తేజస్సులకు పతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు, కృతము, త్రేత, ద్వాపరము, కలి, సర్వమాలాశ్రయుడు, కళ, కాష్ఠ, పక్ష, ముహూర్త, యామ, క్షణ, సంవత్సరకర, అశ్వత్థ, కాలచక్ర, విభావసు, పురుష, శాశ్వత, యోగి, వ్యక్తావ్యక్త, సనాతన, కాలాధ్యక్ష, ప్రజాధ్యక్ష, విశ్వకర్మ, తమోనుదుడు, వరుణుడు, సాగర, అంశువు, జీమూతుడు, జీవనుడు, అవిహుడు, భూతాశ్రయుడు, భూతపతి, సర్వలోక నమస్కృతుడు, స్రష్ట, సువర్తకుడు, వహ్ని, సర్వమునకు ఆది, అలోలుపుడు, అనంతుడు, కపిలుడు, భానువు, కామదుడు, సర్వతోముఖుడు, జయుడు, విశాలుడు, వరదుడు, సర్వధాతు నిషేవిత, మనస్సు, సుపర్ణుడు, భూతాది, శీఘ్రగుడు, ప్రణధారకుడు, ధన్వంతరి, ధూమకేతువు, ఆదిదేవుడు, ఆదిత్యుడు, ద్వాదశాత్మ, అరవిందాక్షుడు, పీత, మాత, పిత, మాత, పితామహుడు, స్వర్గద్వారము, ప్రజాద్వారము, మోక్షద్వారము, త్రివిష్టపము, దేహకర్త, ప్రశాంతాత్ముడు, విశ్వాత్ముడు, విశ్వతోముఖుడు, చరాచరాత్ముడు, సూక్షాత్ముడు, మైత్రేయుడు, కరుణాన్వితుడు అనబడేటటువంటి ఈ 108 నామములను ఉపదేశం చేసి, ఈ 108 నామములను నువ్వు ప్రతిరోజు గంగానది వద్ద నిలబడి సూర్య భగవాను ఉద్దేశించి స్తోత్రం చేయి. దీని చేత ప్రసన్నుడైనటువంటి సూర్య భగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నీకు ఇంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టగలిగిన శక్తి వస్తుంది అన్నారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం. ఆయన ఎదురుగుండా ఇంకా యుద్ధం చేయడానికి ఉత్సాహంతో వచ్చి రథంలో కూర్చున్నటువంటి రావణుడికి అభిముఖంగా నిలబడినటువంటి రామచంద్రమూర్తి చింతాక్రాంతుడై ఉండగా దిగుచ్చినటువంటి అగస్త్యుడు ఆయన పిలవడం రాముడి కోసం వస్తున్నాడు. ఆ పిలిచేటప్పుడు వైభవం చూడండి. రామ రామ మహాబాహో అని పిలుస్తాడు. రామ రామ ఒకరిని పిలిచాడు, ఇద్దరిని కాదు. రామ రామ మహాబాహో 2 పేర్లతో పిలిచాడు. రామ అని పిలిచి చెప్పచ్చుగా, కాదు, రామ రామ. అందులో ఆర్తి, ఇది గురువుకి శిష్యుడి పట్ల ఉండేటటువంటి ఆర్తి. ఆ శిష్యుడికి ఉపదేశం చెయ్యాలి, ఆ శిష్యుడిని కాపాడుకోవాలి. ఆ శిష్యుడు ఇప్పుడు చింతాక్రాంతుడయ్యాడు, మనసులో ఉన్నటువంటి చింత పోవాలి, మంచి ఉత్సాహాన్ని పొందాలి. ఎందుచేత అంటే మనిషి చితి మీదకి ఎక్కినప్పుడు శరీరం కాలిపోతుంది. చిట్ట చివర చితి శరీరాన్ని ఒక్కదాన్నే కాలుస్తుంది. చింత మనిషిని బ్రతికున్నంత కాలం కాల్చేస్తుంది. అటువంటి చింత చేత ఇవాళ ఆక్రమింపబడ్డాడు రామచంద్రమూర్తి. ఆ చింత పోవాలి. అందుకని ఉత్సాహంతో ఉపకారం చేయడానికి వచ్చి నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు అని చెప్పడానికి రామ రామ. ఎంతో ఆర్తితో శిష్యుడుండగా గురువు పిలిచాడనుకోండి, 1కి 2 మాటలు పిలుస్తాడు. ఏదో నేను నా కొడుక్కి ఒక ఉపకారం జరగాలి, ఎంతో ఇబ్బంది ఉంది, వాడికి ఏదో పాపం ఒంట్లో బాగులేదు, జ్వరం వచ్చింది, నాకా వాడున్న ఊర్లో ఏమీ తెలియదు, ఏదో అలాగే వాడిని వైద్యశాలకి తీసుకెళ్ళాను. నాన్నగారండి పన్ను నొప్పి తలదాకా వెళ్ళిపోయింది, నాన్నగారండి అసలు పోటు భరించలేకపోతున్నాను నాన్నగారండి, ఇలా పిల్లాడు కిందకు వాలిపోతున్నాడు, అంత పోటు అంటున్నాడు.
తీరా వైద్యశాలకి తీసుకెడితే ఒక్కరూ నాకు అక్కడ తెలిసిన వాళ్ళు లేరు. నేనున్న ఊరు కాదు కదా అది, ఎలా తెలుస్తుంది? ఇంతలో ఎక్కడి నుంచో ఎవరో, ఈ కోటేశ్వరరావు గారు ఎప్పుడొచ్చారు ఈ ఊరు అన్నాడు. ఎవరండి మీరు అన్నాడు. అయ్యో అదేంటండి, మీరు రామాయణం చెప్పినప్పుడు గుంటూరులో 42 రోజులు సెలవు పెట్టి వచ్చి విన్నానండి నేను, మీరంటే మాకు చాలా అభిమానం. ఏమిటి ఇలా వచ్చారు, మీరు వచ్చారు ఏమిటి వైద్యశాలకి? ఏమీ లేదండి, మా అబ్బాయికి పన్ను, నేనే అదంతా చూసేవాడిని, నేనే ఆ శాఖకి అధిపతిని, ఎక్కడున్నాడు మీ అబ్బాయి అన్నాడు అనుకోండి. నేనప్పుడు చాలా ప్రశాంతంగా ఒరే షణ్ముఖ అంటానా? అనను. ఇప్పుడు వాడికి కావలసినటువంటిది దొరికింది. అందరిని ఒరే షణ్ముఖ షణ్ముఖ, తెలిసిన వాళ్ళు వచ్చారా అని ఎలా పిలుస్తానో, గురువు ఆర్తి రామ రామ అందుకు 2 మాటలు పిలిచాడు అంబ్రేడితో. తప్ప అదేదో రాముడికి వినపడదనో లేకపోతే తాను ఏదో యథాలాపంగా పిలిచాడనో కాదు. ఒక గురువు శిష్యుణ్ణి ఉద్ధరించడానికి, శిష్యుణ్ణి రక్షించుకోవడానికి ఎంత ఆర్తి పొంది ఉంటారో. అందుకే జగద్గురువులు ఎక్కడ ఉండనివ్వండి అందరినీ కాపాడుకుంటారు. సూర్యభగవానుడు ఎక్కడో ఉంటాడు. ఎక్కడో ఉన్న సూర్యభగవానుడు భూమి మీదకి రాలేదండి, మా ఊళ్ళన్నీ తిరగలేదండి అని అడుగుతామా? ఆకాశంలో ఉన్న సూర్యుడు మనందరినీ కిరణస్పర్శ చేత కరస్పర్శ చేత ఎలా ఆదుకుంటాడో, వెలుగులిస్తాడో, అలా జగద్గురువులు ఎక్కడో కూర్చుని చంద్రమౌళీశ్వరాభిషేకం చేసినా మనందరినీ కాపాడుకుంటూ ఉంటారు. కాబట్టి అలా గురువు ఆర్తితో శిష్యుణ్ణి రక్షించుకుంటాడు. అందుకని ఆ ఆర్తి ప్రకటనం చేయడం కోసం అగస్త్య మహర్షి రాముడిని ఉద్దేశించి రామ రామ మహాబాహో. ఏమిటి మహాబాహో? అక్కడ చింతతో ఉన్నాడు అంటే మీరు ఇక్కడ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత శక్తి శరీరంలో ఉండనివ్వండి, ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి, మనసు చింతకి లోనైపోయింది అనుకోండి, అలా చింతతో ఉన్నవాడికి తన శరీర బలం జ్ఞాపకానికి రాదు, తనకెన్ని తెలుసో జ్ఞాపకం రాదు. ఇవన్నీ మరిచిపోతాడు. ఇవన్నీ మరిచిపోయి ఇందులోంచి ఎప్పటికి గట్టెక్కుతానన్న భావనతో కుందుతాడు. అలా కుందకుండా ఉండాలి అంటే ముందు ఆ చింత పోవాలి. ఆ చింత పోయిందనుకోండి, మనసు ఉత్సాహాన్ని పొందిందనుకోండి, ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిత పితుర్లభం అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి శరదం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ యత్తత్ కరోతి సహా తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు రామాయణంలోని. ఎవడు నిర్వేదాన్ని విడిచిపెట్టాడో, ఎవడు ఉత్సాహాన్ని పుంజుకున్నాడో వాడు ఈ లోకంలో సాధించలేనటువంటి పని లేదు. అందుకే ఇప్పుడు శిష్యుడికున్నటువంటి చింత పోవాలి, శిష్యుడు ఉత్సాహాన్ని పుంజుకోవాలి. అందుకని చెప్తున్నాడు రామ రామ మహాబాహో. నీ చేతుల యొక్క వైభవం నీకు తెలియదు రామా, నీ బాహువులను నమ్ముకుని సమస్త లోకములు ఉన్నాయి. నువ్వు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఈ లోక సంరక్షణార్థం రావణుణ్ణి జయించడం కోసం నరుడిగా వచ్చావు. కానీ నీ బాహుశక్తి ఏమిటో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు. ఇప్పుడు నరుడిగా ఉన్నావు కాబట్టి నరుడి యొక్క లక్షణాలు ప్రకటనం చేస్తున్నావు. ఏదో చింతకి వశుడవైనట్టుగా ఉన్నావు. కానీ ఆ చేతులు సామాన్యమైన చేతులు కావు, నీ కోసం పనిచేసేవి కావు, లోకం కోసం పనిచేసేవి. కౌసల్య లోకభర్తారం సుషివీయం మనస్వినీతం మమార్థం సుఖం పృచ్చా సరసా చాభివాదయ అంటుంది సీతమ్మ. అందరు తల్లులు లోకంలో తమ కొరకని బిడ్డల్ని కంటారు. లోకం కోసం బిడ్డల్ని కన్నది ఎవరైనా ఉంటే మా అత్తగారు కౌసల్యామాత ఒక్కతే అంది. అటువంటి జగదభిరాముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క బాహువులు సర్వకాలముల యందు లోకాన్ని రక్షణ చేస్తాయి అంతర్లీనంగా. అవి శ్రీ మహావిష్ణువు యొక్క బాహువులు. అందుకు కదు నీ చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చాను, అందుకు కదు నీ చెయ్యి విష్ణు ధనస్సు పట్టుకోవాలని విష్ణువు యొక్క ధనస్సు ఇచ్చాను, ఇంద్రుడి యొక్క ఖడ్గం ఇచ్చాను. ఇంద్రుడు రథాన్ని పంపాడు, మాతలి సారథ్యం చేస్తున్నాడు. నీ విజయం కోసం ఇంతమంది ఆశీర్వచనం పలుకుతూ పైన నిలబడి ఉన్నారు. నువ్వెందుకు చింత పొందుతున్నావు? కాబట్టి రామ రామ మహాబాహో. మహాబాహో అన్న మాట భగవద్గీతలో కూడా ఎక్కువ వాడుతూ ఉంటాడు కృష్ణ భగవానుడు. ఎవడు లోపల ఉత్సాహాన్ని పొందాడో, ఎవడు నిర్వేదం వదిలేశాడో వాడి పొందినటువంటి శాస్త్ర మర్యాద ధర్మానురక్తి వాడి చేతుల గుండా ప్రకటనమవుతుంది. అందుకే
భగవద్గీత అంతా చెప్పేశాక కృష్ణ భగవానుడు అర్జునుడిని అడిగాడు, మహాబాహో 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 అని 100 మార్లు పిలిచి నీకేమర్థమైంది అన్నాడు. మహాబాహో అని పిలిచిన వాడి చేతులకు అర్థమవుతుంది భగవద్గీత. అన్నీ అర్థమైనటువంటి అర్జునుడు అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. నా మోహం పోయింది, అజ్ఞానం పోయింది, నాకు ఏది తెలియాలో అది తెలిసిందన్నాడు. అయితే ఇప్పుడు యుద్ధం చెయ్యన్నాడు. యుద్ధం చేస్తే ఏమైంది? ఇంతమందిని మట్టు పెట్టి గెలిచాడా లేదా? అది కావాలి ఇప్పుడు. అదే యుద్ధ భూమిలో కృష్ణుడు అర్జునుడికి ఎలా చెప్పాడో అలా అగస్త్యుడు రాముడికి చెప్తున్నాడు. అలాంటి యుద్ధ భూమిలోనే ధర్మాధర్మముల మధ్య మోహానికి కర్తవ్యానికి మధ్య నలిగిపోతున్న మనకి కూడా ఆదిత్య హృదయమే కావాలి. అదే శ్రీరామ రక్ష. అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. మహర్షులు ఏది చెప్పినా తమ స్వంతంగా ఇది నేనే కనిపెట్టానండి అని చెప్పరు. సనాతన ధర్మానికి ఒక వైభవం ఉంది. ఏది చెప్పనివ్వండి, ఇది పరమాత్మ చేత చెప్పబడింది, ఇది వేదం చేత చెప్పబడింది అన్నది చెప్తారు. వేదమును ప్రమాణం చేసుకొని చెప్తారు తప్ప నా బుద్ధికి ఇవాళ ఇలా తోచింది అని నిన్ననొకటి చెప్పి అందులో 2 అక్షరాలు మార్చేస్తున్నాను ఇవాళ నుంచి ఇలా చదువుకోండి అని కొత్తది చెప్పి అలా ఉండదు. ఏది చెప్తున్నారు ఋషి అంటే సనాతనం. సనాతనం అంటే మన యొక్క వేదము సనాతనం. భగవంతుడు ఎప్పుడున్నాడో వేదం కూడా అప్పుడే ఉంది. వేదం భగవంతుని యొక్క ఊపిరి. ఆయన మాట్లాడితే వేదమైంది. వేదమునకు భగవంతునకు భగవంతుని ఊపిరికి భేదం ఉండదు, 3 ఒక్కటే. అలా సనాతనమైనది గుహ్యం, పరమరహస్యమైనది. ఎందుచేత రహస్యమైంది? ఎవరు సమర్థులో, ఎవరు అందుకోవాలో, ఎవరు అనుష్ఠించగలరో, ఎవరు తెలుసుకోగలరో, ఎవరు నిత్య జీవితంలో దాన్ని అన్వయం చేసుకుని విజయాన్ని పొందగలరో అటువంటి వారికి అందించాలి తప్ప అర్హత లేని వారికి అందించకూడదు. అందుకని ఇంతకాలము అర్హులైన వారు లేక చెప్పబడినటువంటి ఈ వేదాంతర్గతమైనటువంటి రహస్యమైన ఈ మంత్రం ఏదున్నదో ఇవాళ దాన్ని నీకు చెప్తున్నాను. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? సనాతన ధర్మంలో ఋషిప్రోక్తమైనటువంటి ఏ విషయమైనా కూడా అది వేదాంతర్గతమై ఉంటుంది తప్ప వేదాంతర్గతము కానటువంటి విషయాన్ని దేన్ని కూడా ఋషులు స్పృశించరు. ఇది నిజంగా మన వాళ్ళు ఎంత అద్భుతం అంటే, రేపు రథసప్తమి కాంచీ క్షేత్రంలో ఒక అద్భుతం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కాంచీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అలా చూశారో లేదో, ఈ మధ్య నేను వరదరాజస్వామి కాంచీ క్షేత్రంలో నేను పృథ్వీలింగ దర్శనానికి వెడితే నాకు ఆలయ ప్రధాన అర్చకులు ఆ దేవాలయంలో ఉండేటటువంటి అనేక రహస్యాలు తీసుకెళ్లి చూపించారు, ఏదో నా మీద ప్రేమ చేత. అప్పుడు నాకు ఆయన ఒక విషయం చూపిస్తే నేను చాలా తెల్లబోయాను. నేను తెల్లవారకట్ట సమయంలో వెళ్ళాను అక్కడికి. వెడితే ఆయన నాకు అక్కడ ఉండేటటువంటి శిల్పకళా నైపుణ్యాన్ని చూపిస్తూ, కోటేశ్వరరావు గారు, ఈ ఆలయానికి ఉండేటటువంటి ముఖమంటపం అక్కడుంది, శివలింగం అక్కడుంది, అక్కడ ఉన్న ముఖమంటపానికి ఒక ఇంత కిటికీ ఒకటి ఉంది, ఇంతే కిటికీ, దానికి మధ్యలో ఊచలవి ఏం లేవు. అక్కడ నుంచి కిరణం రోజు ఒకలాగే వస్తుంది. ఋతువుని బట్టి ఒక్కొక్కలా పడుతుంది ఆ కిరణం. ఋతువు మారిపోయిందని గుర్తేమిటంటే, అక్కడ కూర్చుని ముఖమంటపంలో సంధ్యావందనం చేస్తే కిరణం పడడాన్ని బట్టి మీరు ఋతువు చెప్పేసేయచ్చు. రథసప్తమి నాడు మాత్రం ప్రతిరోజు కిరణాలు పృథివీలింగం ఉన్నటువంటి దేవాలయం ముందు వరకే వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాయి. రేపటి రోజున కంచి పృథివీలింగ క్షేత్రంలో తెల్లవారుజాము నుంచి అర్చకులు నీరాజనాలు పట్టుకుని నిలబడతారు శివలింగం దగ్గర. ఒకే ఒక లేత కిరణం అలా 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 ముందుకెడుతుంది. ముందుకెళ్ళి రోజు వెళ్ళేటటువంటి స్థితిలో కాకుండా ఒక పక్క నుంచి వెళ్ళి ఆ ఒక్క కిరణం అంతరాలయంలోకి వెళ్ళిపోతుంది. రేపు వెళ్ళిపోయి శివలింగం మీదకెళ్ళి నిలబడుతుంది. ఇలా అది అలా నిలబడిన లిప్త కాలం నీరాజనాలు ఎత్తుతారు శివుడికి, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. రథసప్తమి నాడు రథాలు మళ్ళీ అంటే ఋతువు మారడానికి ఇంకా సిద్ధపడుతోంది. ఎండలు చాలా గట్టిగా ప్రకాశించడం ప్రారంభమవుతాయని రేపు పృథివీలింగం దగ్గర జరుగుతుంది రథసప్తమి రోజున కాంచీ క్షేత్రంలో. కాబట్టి మన వాళ్ళు
ఆ గమనాన్ని గమనించారు. వాళ్ళకన్నా మేధావులు ఎవరున్నారండి? వాళ్ళు దాన్ని ఈశ్వరార్పణం చేశారు.